హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. లాస్ట్ క్లాస్లో మనము స్వాతంత్రానికి పూర్వం విద్యా కమిటీలు కమిషన్లలో భాగంగా వుడ్స్ డిస్పాచ్ గురించి, మెకాలే మినిట్స్ గురించి మనమైతే డిస్కస్ చేసేసుకున్నాము. అకాడమీ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మిస్ అవ్వకుండా నేనైతే మ్యాక్సిమం మీకు అందించేస్తున్నాను. నేను మీకు ముందే చెప్పాను, అకాడమీ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి, ఏ మెటీరియల్ రిఫర్ చేయట్లేదు అనేసి. సో మీరు ఎక్కడైనా ఏదైనా మిస్ అయ్యింది అనిపిస్తే మీరు రిఫరెన్స్గా ఏ బుక్లో చూసి చెప్పారు అనేది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే నేను ఆ బుక్ని రిఫర్ చేయడానికి ట్రై చేస్తానండి. నా దగ్గర ఉన్న బుక్స్లో వరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఇచ్చేస్తున్నాను మీకు. ఇన్ కేస్ ఎక్కడైనా మీకు మిస్ అయ్యింది, ఈ పాయింట్ మిస్ అయ్యింది అని మీకు అనిపిస్తే ఆ పాయింట్ని ఏ బుక్ రిఫరెన్స్గా మీరు ఆ పాయింట్ని నోట్ చేస్తున్నారు అనేది ఒక మాట చెప్తే నేను ఆ బుక్ని రిఫర్ చేసి అది కూడా మిస్ అవ్వకుండా చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ పిఐఈ క్లాసెస్ అనేవి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి. ఏపీ అండ్ టీఎస్ వాళ్ళకి, అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు, టీఎస్ వాళ్ళకి యూజ్ అవుతాయా, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి యూజ్ అవుతాయా అని. టీఎస్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి. ఇంకా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైతే ఎక్స్ట్రాగా ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు మొత్తం యూజ్ అవుతుంది. దీనికి ఎక్స్ట్రాగా మీరు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ని కూడా గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తెలిసేసుకొని బిఎడ్ బుక్స్ లో మీరు బిఈడి బుక్స్ లో మీరు మీకున్న బుక్స్ లో ఇన్ఫర్మేషన్ ని కూడా దీనికి గ్యాదర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. సో ఈ క్లాసెస్ అనేవి ఏపీ అండ్ టీఎస్ కి అలాగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా మాక్సిమం యూజ్ అవుతాయండి. అందరికి యూజ్ అవుతాయి ఇవి. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ గా నేను ఆల్రెడీ ప్రాచీన భారతదేశంలో విద్యా విధానానికి సంబంధించి, అలాగే మధ్యయుగంలో విద్యా విధానానికి సంబంధించి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా అండి. వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య, ఇస్లామిక్ విద్యా విధానాల గురించి, అలాగే స్వాతంత్రానికి పూర్వం జరిగిన కమిటీలు కమిషన్స్ లో కూడా చార్టర్ చట్టంకి సంబంధించి మెకాలే మినిట్స్, వుడ్స్ డిస్పాచ్ ఇలాంటివన్నీ డిస్కస్ చేసేస్తున్నానండి. ఆల్రెడీ వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. ఆ వీడియోస్ కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే నేను పెట్టే ఏ వీడియో మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే, దీనికి సంబంధించి నేను చెప్పే క్లాస్ పీడిఎఫ్ అనేది రెగ్యులర్ గా నేను చెప్పే ప్రతి క్లాస్ పీడిఎఫ్ అనేది నోట్స్ రాసేసి ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. లింక్ ఓపెన్ చేసేసి గ్రూప్ లో జాయిన్ అయిపోండి. ఈ పీడిఎఫ్ మొత్తం అక్కడ ఉంటుందండి. ఇదే కాదు, ఇంకేదైనా యూస్ఫుల్ కంటెంట్ కి సంబంధించి పీడిఎఫ్ నా దగ్గర ఉంటే ఆ పీడిఎఫ్స్ కూడా అందులో షేర్ చేయడం జరుగుతుంది. సో ఆ టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాను. ఒకసారి వెళ్ళి ఆ లింక్ ఓపెన్ చేసేసి టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అయిపోండి. ఇంకెందుకు మరి మనమైతే లేట్ చేయకుండా మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. లాస్ట్ క్లాస్ లో మనము మెకాలే మినిట్స్ గురించి, వుడ్స్ డిస్పాచ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అక్కడ జరిగిన విద్యా వ్యవస్థలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడుకున్నాం. ఈ రోజు క్లాస్లో ఏంటంటే, దాని తర్వాత హంటర్ కమిషన్ 1882లో ఏర్పాటు చేయబడిన హంటర్ కమిషన్ వల్ల మన విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగాయి, అసలు హంటర్ కమిషన్ యొక్క సిఫార్సులు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, వుడ్స్ తాకీదు 1854లోని వుడ్స్ డిస్పాచ్ని, అందులో ఉన్న ఆ సిఫార్సుల్ని, వుడ్స్ డిస్పాచ్లోని ఆ సిఫార్సుల్ని పరిశీలించి వాటిని అమలు చేయడానికి, ఆ వుడ్స్ డిస్పాచ్లో ఉన్న ఆ సిఫార్సులు సరిగ్గా అమలయ్యాయా లేదా చూడడానికి, అమలు కాని వాటిని అమలు చేయడానికి, దానికి సంబంధించి తగిన సూచనలు అవి ఇవ్వడానికి మన భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఈ హంటర్ కమిషన్ అనేది ఏర్పాటు కాబడింది. మన భారతదేశంలో ప్రాథమిక ఎలిమెంటరీ విద్యా పరిస్థితిని పరిశీలించడానికి ఏర్పాటు చేయబడింది ఈ హంటర్ కమిషన్. ప్రాథమిక విద్యను, దానిని, ఆ పరిస్థితిని పరిశీలించడానికి ఏర్పడింది ఈ హంటర్ కమిషన్. ఈ కమిషన్ హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్ ఏర్పాటు చేస్తాడు ఈ హంటర్ కమిషన్. అప్పటి గవర్నర్ జనరల్ అనమాట ఈయన, లార్డ్ రిప్పన్. ఈయన హంటర్ అధ్యక్షతన ఈ హంటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాడు. ఎప్పుడు? 1882 ఫిబ్రవరి 3, 1882 ఫిబ్రవరి 3వ తారీఖున ఈయన ఈ హంటర్ కమిషన్ని ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ హంటర్ కమిషన్లో, ఈ లార్డ్ రిప్పన్ చేత హంటర్ అధ్యక్షతను ఏర్పాటు చేయబడిన ఈ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 20 మంది. హంటర్ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 20 మంది. వీళ్ళల్లో మొట్టమొదటిసారి ఈ కమిషన్లో మన భారతీయులను తీసుకుంటారు, 3 భారతీయులను తీసుకుంటారు. ఈ కమిషన్లో సభ్యులుగా 3 భారతీయులను తీసుకుంటారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఏర్పాటు చేసిన కమిషన్లలో మన 3 భారతీయులని, మన భారతదేశానికి సంబంధించిన 3 ప్రముఖుల్ని అందులో సభ్యులుగా తీసుకుంటారు. ఈ 20 మందిలో మన వాళ్ళు 3 ఉన్నారనమాట. వాళ్ళు ఎవరెవరు అంటే, భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. వీళ్ళ 3 మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళ 3ని ఆ హంటర్ కమిషన్లో ఆ సభ్యులలో ఒకరిగా వీళ్ళని జాయిన్ చేసుకుంటారు అనమాట, వీళ్ళ 3.
ఈ కమిషన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటాం. ఈ హంటర్ కమిషన్ని ఏమని అంటామంటే తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటాం. మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిషన్ ఇది. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కమిషన్ ఇది. మన దేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిషన్ ఏంటంటే హంటర్ కమిషన్. అలాగే స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ అన్నా కూడా ఈ హంటర్ కమిషనే. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి కమిషన్ అడిగిన హంటర్ కమిషనే. స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి విద్యా కమిటీ లేదా కమిషన్ ఏదని అడిగినా హంటర్ కమిషన్ ఆన్సర్ అవుతుంది. భారతదేశంలో ప్రాథమిక విద్యా స్థితిగతులు తెలుసుకొని ప్రాథమిక విద్యను విస్తరించడానికి అవసరమైన విధానాలను తెలియజేయడానికి, అలాగే మిషనరీ సంస్థల పరిస్థితులను తెలుసుకోవడానికి, ప్రైవేటు విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాల గురించి, రాష్ట్ర విద్యాస్థాయి సంస్థల స్థితిగతుల గురించి తెలుసుకోవడానికి, వాటి ప్రాముఖ్యతని తెలియజేయవలసిందిగా బ్రిటిష్ ప్రభుత్వం సూచన చేస్తుంది వీళ్ళకి. వేటి గురించి అంటే ప్రాథమిక విద్యా స్థితిగతులు, అలాగే ప్రాథమిక విద్య విస్తరించడానికి అవసరమైన విధానాలు, మిషనరీ సంస్థల పరిస్థితులు, ప్రైవేటు విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అనుసరించాల్సిన విధానాలు, రాష్ట్ర స్థాయి విద్యా సంస్థల స్థితిగతులు, వాటి ప్రాముఖ్యత, వీటన్నింటినీ తెలియజేయవలసిందిగా ఈ కమిటీకి బ్రిటిష్ ప్రభుత్వం అనేది సూచన చేస్తుంది, ఈ హంటర్ కమిషన్కి. ఈ హంటర్ కమిషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు లేదా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడమే హంటర్ కమిషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడమే హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశం అన్నమాట. మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్య గురించి ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కమిషన్ ఏంది అని అంటే హంటర్ కమిషన్. దీన్ని తొలి భారతీయ విద్యా కమిషన్ అని కూడా అంటాం. భారతదేశంలో ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేసి ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా భావిస్తారు వీళ్ళు. ఫస్ట్ ఈ కమిటీ తన సిఫార్సులు చేయడానికి ముందు మొత్తం అంతా పరిశీలిస్తారు కదా. ఆ పరిశీలనలో వీళ్ళు ఏమి గమనిస్తారంటే భారతదేశంలో ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేసి, ప్రాథమిక విద్యను అశ్రద్ధ చేసి ఉన్నత విద్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు వీళ్ళు గమనిస్తారు. అలా భావించి దానికి సంబంధించి ప్రాథమిక విద్యను డెవలప్ చేయాలి అని చెప్తారు అనమాట. వుడ్స్ డిస్పాచ్ సూచించిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాల. వుడ్స్ డిస్పాచ్లో గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది ఇవ్వాలి, దానికి సంబంధించి పాఠశాలకు విరాళాలు ఇచ్చి వాటిని నడపాలి అని చెప్తారు. కానీ ఆ వుడ్స్ డిస్పాచ్లో చెప్పిన సూచనల్లో అది అనేది ఆ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనేది అమలు కాల. ఈ వుడ్స్ డిస్పాచ్లో సూచించిన గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అనే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల ఏం జరిగిందంటే మిషనరీలు అవి నిర్వహిస్తున్నాయి కదా, ఆ పాఠశాలలు కాలేజీల మీద ఆ ప్రభావం పడి ఆ విద్యా విధానం అనేది దెబ్బతింటుంది అనమాట. అంటే వీటికి సంబంధించి అవి చాలా దెబ్బతింటాయి. ఈ మిషనరీలు నడిపించే పాఠశాలలు కళాశాలలు అనేవి దెబ్బతింటాయి. ఆ తర్వాత ఏం జరిగిద్దంటే అలా మిషనరీల వల్ల కళాశాలలు విద్యాలయాలు అన్నీ దెబ్బతినడం వల్ల మిషనరీలు ఏం చేస్తాయి అంటే ఆందోళనలు చేస్తాయి. ఆ ఆందోళనలు భారతదేశంలో ఈ మిషనరీలు చేసిన ఆందోళనలు ఫలించకపోవడంతో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సంస్థ 1878లో లండన్లో ప్రారంభమైంది. జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే ఈ సంస్థ 1878లో లండన్లో ప్రారంభించబడింది అనమాట. ఈ లండన్ కౌన్సిల్లోని ఆందోళన వల్ల మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ ఫిబ్రవరి 3వ తారీఖు 1882న సర్ విలియం హంటర్ అధ్యక్షతన ఈ కమిటీని నియమిస్తుంది. ఈ లండన్ కౌన్సిల్లో ఆందోళన వల్ల మొదటి ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్ అయిన హంటర్ కమిటీని ఫిబ్రవరి 3వ తారీఖు 1882న విలియం హంటర్ అధ్యక్షతన ఏర్పాటు చేస్తారనమాట. ఇంకా ఇప్పుడు ఈ కమిటీ చేసిన సిఫారసులు సూచనలు ఏమిటి చూద్దాం. చూడండి, ప్రాథమిక పాఠశాలని ఎక్కువగా స్థాపించాలి. ఫస్ట్ చేసిన సిఫారసులు ఏంటంటే మొట్టమొదట ఈ హంటర్ కమిషన్ అసలు దేని గురించి ఏర్పాటైంది, ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడానికి ఏర్పాటైంది. కాబట్టి ఫస్ట్ ఏం చెప్తుందంటే ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా స్థాపించండి ఫస్ట్. ఆ తర్వాత ఈ పాఠశాల యాజమాన్యాన్ని ఏం చేస్తారంటే స్థానిక సంస్థలకు అప్పగించండి. ఏం చేయమన్నారు, ఈ ప్రాథమిక పాఠశాల యాజమాన్యాన్ని స్థానిక సంస్థలకు అప్పగించాలి అని చెప్పారు. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పాఠశాలలు నెలకొల్పలేని చోట ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయమని చెప్పారు కదా, అలా బ్రిటిష్ ప్రభుత్వం పాఠశాలల్ని ఏర్పాటు చేయలేని చోట, నెలకొల్పలేని చోట ఆల్రెడీ భారతీయ సంస్థలు ఏర్పాటు చేసుకున్న పాఠశాలలు ఉంటాయి. అలాంటి పాఠశాలలకి మార్పులు చేర్పులు చేసి వాటిని ప్రోత్సహించండి. మీరు పాఠశాలలు ఏర్పాటు చేయండి. అలా ఏర్పాటు చేయలేని పక్షంలో ఆల్రెడీ భారతీయ సంస్థలు ఏర్పాటు చేసుకున్న పాఠశాలలకి మార్పులు చేర్పులు చేసి వాటిని ప్రోత్సహించండి అని చెప్తుంది.
ఇంకా ప్రజలందరికీ ఎలిమెంటరీ విద్యను అందించే ఏర్పాటు చేసి మాతృభాషలోనే విద్యా బోధన అనేది జరగాలి అని చెప్తుంది. ప్రజలందరికీ ఫస్ట్ ఎలిమెంటరీ విద్య అందించే ఏర్పాటు చేయండి, ఆ ప్రాథమిక విద్య అందించే ఏర్పాటు చేసి మాతృభాషలోనే విద్యా బోధన చేయండి అని చెప్తుంది హంటర్ కమిషన్. ఇంకా నిత్య జీవితంలో పనికొచ్చే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం ఇలాంటి సబ్జెక్ట్స్ని ప్రాథమిక విద్యా పాఠ్య ప్రణాళికలో చేర్చండి అని చెప్తుంది. నిత్య జీవితంలో మనకి ఉపయోగపడే భౌతిక శాస్త్రం, వ్యవసాయం, క్షేత్రగణితం ఇలాంటి సబ్జెక్ట్స్ని మన పాఠ్య ప్రణాళికలో, విద్యా ప్రణాళికలో, ప్రాథమిక విద్యా ప్రణాళికలో చేర్చండి అని చెప్తుంది. అలాగే పాఠశాలల్లో మత బోధనలు వద్దు, పాఠశాలలో మత బోధనలు చేయకూడదు, పాఠశాలల్లో తటస్థ మత విధానాన్ని పాటించాలి అని చెప్తుంది. వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకు, స్త్రీలకు ఫీజు లేకుండా విద్యాలయాల్లోకి ప్రవేశం కల్పించాలి. ఎవరెవరికి? వెనుకబడిన వర్గాల వారికి, గిరిజనులకి, స్త్రీలకి, వీళ్ళందరికీ ఏం చేయాలంటే ఫీజు లేకుండా విద్యాలయాల్లోకి ప్రవేశం కల్పించాలి. అంటే వీళ్ళకి ఫీజు లేకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది అందించాలి, వెనుకబడిన వర్గాలకి, గిరిజనులకు, స్త్రీలకు, వీళ్ళకి. అలాగే జిల్లా మున్సిపల్ స్థాయిల్లో సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. గుర్తుపెట్టుకోండి బాగా, జిల్లా మున్సిపల్ స్థాయిల్లో సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాటు చేసిన ఈ సెకండరీ విద్యా బోర్డులే ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతలని, అలాగే పాఠశాలలకు నిధులని సమకూర్చుకోవాలి. జిల్లా మున్సిపల్ స్థాయిల్లో సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయండి. ఆ ఏర్పాటు చేసిన ఈ సెకండరీ విద్యా బోర్డులు ఏం చేయాలి? ఎందుకంటే వాటిని ఏర్పాటు చేయాల్సింది, అవి ప్రాథమిక విద్యా నిర్వహణ బాధ్యతలని, ప్రాథమిక విద్యలో నిర్వహణ బాధ్యతలని, అలాగే పాఠశాలలకు కావాల్సిన అవసరమైన నిధులని సమకూర్చుకోవాలి. ఏవి? ఈ సెకండరీ విద్యా బోర్డులు. అలాగే పాఠశాల పర్యవేక్షకులుగా భారతీయులను కూడా నియమిస్తూ పర్యవేక్షకుల సంఖ్యను పెంచాలి అని చెప్తారు. ఇవి ఏర్పాటు చేయడమే కాకుండా ఆ పాఠశాలల్ని పర్యవేక్షించే ఆ విధి విధానాలు అనేవి భారతీయులకు కూడా అప్పగించండి. అవి వాటిని చూసుకునే ఆ మేనేజ్మెంట్లో భారతీయులను కూడా భాగస్వామ్యం చేయండి. వాళ్ళని కూడా పర్యవేక్షకులుగా నియమిస్తూ పర్యవేక్షకుల సంఖ్యని పెంచండి, ఎక్కువ పర్యవేక్షకులు ఉండేలాగా చూడండి అని హంటర్ కమిషన్ సూచనలు చేస్తుంది. ఇంకా ప్రాథమిక విద్యని విస్తరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర గురించి హంటర్ కమిషన్ నొక్కి చెప్తుంది. ఏమని? రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పాత్ర అనేది పోషిస్తుంది, ప్రాథమిక విద్యలో కీలకమైన పాత్ర పోషిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యకు సంబంధించి, డెవలప్మెంట్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఇంపార్టెన్స్ని గురించి నొక్కి చెప్పిన కమిషన్ ఏంది అంటే హంటర్ కమిషన్. ప్రాథమిక విద్య గురించి, ఆ ప్రాథమిక విద్యా విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర గురించి చెప్తుంది అనమాట. ఇంకా ప్రాథమిక విద్యా స్థాయిలో పరీక్షా ప్రమాణాలని తగ్గించండి. మరీ ప్రాథమిక స్థాయిలో పరీక్షా ప్రమాణాలు ఎక్కువగా ఉంటే వాళ్ళు చదివేటప్పుడు వాళ్ళకి బర్డెన్గా ఫీల్ అవుతారు. ఆ విద్యా స్థాయిలో, ప్రాథమిక స్థాయిలో వాళ్ళు ఎక్కువగా బర్డెన్గా ఫీల్ అవ్వడము, మిడిల్లో డ్రాప్ అవుట్ అవ్వడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సో ప్రాథమిక విద్యా స్థాయిలో మీరు ఏం చేస్తారంటే పరీక్ష ప్రమాణాలను తగ్గించండి, పిల్లలు భయపడకుండా స్కూల్లోకి వచ్చేలాగా చేయండి అని చెప్తుంది హంటర్ కమిషన్. ఇవన్నీ చెప్పింది. అలాగే ప్రాథమిక పాఠశాలల్లో నియమించబోయే ఉపాధ్యాయులకు, ఇప్పుడు స్కూల్స్ అయితే ఏర్పాటు చేయమని చెప్పిండు, ఫస్ట్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయమన్నారు. ఆ పాఠశాలలో టీచర్లు ఉండాలిగా. ఇప్పుడు ఆ పాఠశాలల్లో నియమించబోయే ఆ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలు ఏర్పాటు చేయండి. అంటే ఆ పాఠశాలల్లో ఫస్ట్ నియమించబోయే టీచర్లకి ముందు శిక్షణ ఇవ్వాలి, వాళ్ళు దానికి ఎలిజిబిలిటీని పొందాలి. అట్లా వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళని టీచర్లుగా నియమించాలి. సో వాళ్ళకి శిక్షణ ఇవ్వాలంటే, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలంటే ఉపాధ్యాయ శిక్షణ పాఠశాలలు ఏర్పాటు చేయాలి. కాబట్టి ప్రాథమిక పాఠశాలలో నియమించబోయే ఈ ఉపాధ్యాయులకు, కొత్తగా మీరు ఏర్పాటు చేయబోయే పాఠశాలల్లో నియమించబోయే ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి శిక్షణ పాఠశాలలు కూడా స్థాపించండి అని చెప్తుంది. ఎవరు? హంటర్ కమిషన్ చెప్తుంది ఇవన్నీ. ఇంకా ఏం చెప్పిందంటే, జిల్లా మున్సిపల్ బోర్డులు విద్యపై చేసే ఖర్చుకు అదనంగా ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. జిల్లా మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పింది కదా. సో ఆ జిల్లా మున్సిపల్ బోర్డులు అనేవి విద్యపై చేసే ఖర్చుకు అదనంగా ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది. వాళ్ళే నిధులు సమకూర్చుకోవాలి పాఠశాలకు అని చెప్పింది కదా ఇందాక. మున్సిపల్ బోర్డులు, జిల్లా బోర్డులు, సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేసుకొని వాళ్ళే విద్యకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవాలని చెప్తుంది కదా. సో వాళ్ళు, ఆ బోర్డులు విద్యపై చేసే ఖర్చులకు అదనంగా ప్రాంతీయ ప్రభుత్వం నిధులు అందజేస్తుంది వాళ్ళకి అని చెప్తుంది. ఇంకా ఈ కమిటీ, హంటర్ కమిటీ ఏం చెప్తుందంటే, మాధ్యమిక పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు కూడా సిఫారసులు చేస్తుంది.
మెయిన్ ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల కోసం ఏర్పాటైన కమిషన్ హంటర్ కమిషన్. కానీ దానితో పాటి మాధ్యమిక పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు వీటి ఏర్పాటుకు కూడా సిఫారసులు చేస్తుంది. ఉట్టిగా ప్రాథమిక విద్యని ఏర్పాటు చేసి చేతులు దులుపుకోకుండా మాధ్యమిక పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు కూడా స్థాపించాలి అని దానికి కూడా సిఫారసులు చేస్తుంది అనమాట. ప్రభుత్వం అనేది ఈ మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ నుండి తప్పుకోవాలి. ఆ బాధ్యతల నుంచి తప్పుకొని ప్రైవేట్ సంస్థలకు విడిచిపెట్టి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. ఇప్పుడు మాధ్యమిక పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలు కూడా ఏర్పాటు చేయాలని చెప్తారు కదా. ఆ సంస్థలు ఏర్పాటు చేసినాక మీరు ఆ విద్యా నిర్వహణ బాధ్యత నుంచి తప్పుకోండి. బ్రిటిష్ ప్రభుత్వం మీరు దాని నుంచి తప్పుకొని మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ నుంచి మీరు తొలగిపోయి ప్రైవేటు విద్యా సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించండి. ఈ విద్యా సంస్థలను నిర్వహించే బాధ్యత అప్పగించి మీరేం చేస్తారంటే వాళ్ళకి సహాయం చేయండి చాలు. మీరేం ఆ బాధ్యతలు తీసుకోవలేదు, ప్రైవేట్ సంస్థలకు అప్పగించేసి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయండి చాలు, వాళ్ళే చూసుకుంటారు ఇంకంతా అని చెప్తుంది హంటర్ కమిషన్. ఉన్నత విద్యా నిర్వహణ బాధ్యత నుంచి కూడా తప్పుకొని మాధ్యమిక స్థాయి అని మాధ్యమిక స్థాయితో పాటు ఉన్నత విద్యా స్థాయి నుంచి కూడా మీరు తప్పుకొని కళాశాలల నిర్వహణ బాధ్యతని పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పచెప్పేయండి. ఇక్కడేమో మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ నుంచి తప్పుకోమన్నాడు. మాధ్యమిక స్థాయి విద్యా నిర్వహణ బాధ్యతనేమో ప్రైవేట్ సంస్థలకు అప్పగించండి. ఇంకా ఉన్నత విద్య విషయానికి వస్తే ఉన్నత విద్య గురించి కూడా చెప్తాడు కదా. ఈ ఉన్నత విద్య విషయానికి వస్తే దాని నిర్వహణ నుంచి కూడా తప్పుకొని ఏం చేస్తారంటే ఆ నిర్వహణ బాధ్యతని, ఆ కళాశాలల నిర్వహణ బాధ్యతని, ఉన్నత విద్య అంటే కళాశాలలు, ఈ కళాశాలల నిర్వహణ బాధ్యతని పూర్తిగా విశ్వవిద్యాలయాలకు అప్పచెప్పండి. ఇంకా ఆ కళాశాలల బాధ్యత విశ్వవిద్యాలయాలు చూసుకుంటాయి. వాటికి అప్పచెప్పేసి ఆ కళాశాలలకు విరాళాలు ఇచ్చి ప్రోత్సహించండి. మీరు ఏడేమో ప్రైవేట్ సంస్థలకు ఆర్థిక సాయం చేయండి, ఏడేమో కళాశాలను తీసుకుపోయి విశ్వవిద్యాలయాలకు అప్పచెప్పేసి వాళ్ళకి ఆ కళాశాలకు విరాళాలు ఇచ్చి ఆ విశ్వవిద్యాలయాలకు వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి వాటికి ఆర్థిక సహాయం చేసి వాళ్ళు నడుపుకునేలాగా చేయండి మీరు అని చెప్తుంది హంటర్ కమిషన్. ఇంకా స్థానికులు కొంతమంది పాఠశాలలు ఏర్పాటు చేసుకొని ఉంటారు. మాధ్యమిక పాఠశాలలు అక్కడ ఉన్న స్థానికులు పూనుకొని మాధ్యమిక పాఠశాలలు స్థాపించిన చోట మీరేం చేస్తారంటే ప్రభుత్వము నిధులు మంజూరు చేసి స్థానికులు పాఠశాలలు నెలకొల్పుకోలేని చోట మీరే పాఠశాలలు ప్రారంభించండి. ఇప్పుడు ఆల్రెడీ స్థానికులు మాధ్యమిక పాఠశాలకు సంబంధించి కొన్ని చోట్ల వాళ్ళు పాఠశాలలు స్థాపించుకొని ఉన్నారు. అట్టాటి చోట మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి నిధులు మంజూరు చేసి, అంటే వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయండి. ఇంకా వాళ్ళు స్థానికులు నెలకొల్పుకోలేని చోట ఉంటుంది చూడండి, అలా వాళ్ళు పాఠశాలలు ఏర్పాటు చేసుకోలేని చోట అలాంటి ప్రదేశాల్లో ప్రభుత్వమే వాళ్ళకి పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అని చెప్తుంది. ఈ మాధ్యమిక స్థాయిలో బోధనా మాధ్యమం మాత్రం ఏముండాలి, ఆంగ్లమే ఉండాలని చెప్తుంది. ప్రాథమిక స్థాయిలో ఏమో మాతృభాషలోనే బోధన చేయండి అని చెప్తారు. ఆల్రెడీ మాతృభాషలోనే బోధన జరిగేలాగా చూడండి, ప్రజలందరికీ ఎలిమెంటరీ విద్యను అందించి ఏర్పాటు చేసి మాతృభాషలోనే బోధన చేయండి అని చెప్తారు. కానీ ఇక్కడ మాధ్యమిక స్థాయి బోధనలోకి వచ్చేసరికి ఆంగ్ల భాషలోనే చేయండి, బోధనా మాధ్యమంగా ఆంగ్ల భాషనే ఉంచండి. మాధ్యమిక పాఠశాలలో ఇంకా పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అంటే 2 రకాలుగా ఉంటుంది. అప్పుడు బోధన మాధ్యమం ఏమో ఆంగ్లంలోనే జరిగిద్ది, ఆ పాఠశాలలో పాఠ్య ప్రణాళిక మాత్రం మాధ్యమిక విద్యానంతరం విశ్వవిద్యాలయాల్లో చేరి పై చదువులు వెళ్ళే వాళ్ళకేమో ఒక ప్రణాళిక, అట్ట కాకుండా ఏదైనా వృత్తిలో ప్రవేశించి జీవితం కొనసాగించుకోవాలనుకునే వాళ్ళకి ఇంకొక ప్రణాళిక. 2 ప్రణాళికలు ఉండేవి. బోధనా మాధ్యమం అయితే అందరూ ఒకటే ఆంగ్లమే, కానీ పాఠ్య ప్రణాళిక అనేది 2 రకాలుగా ఉంటుంది. అది ఎట్టంటే మాధ్యమిక విద్య అయిపోయినాక విశ్వవిద్యాలయాల్లో పోతారు. ఇంకా అలా విశ్వవిద్యాలయాలకు పోయి పై చదువులకు వెళ్ళే వాళ్ళకి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయండి. అలా కాకుండా ఏదైనా ఒక వృత్తిని ఎంచుకొని ఇంకా జీవితం కొనసాగించాలి అనుకునే వాళ్ళకి అలా వృత్తి విద్యకు సంబంధించి వాళ్ళకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేయండి అని 2 ప్రణాళికలు సూచించారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక విద్యలో ఎక్కువ నిధులు ఖర్చు వేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ప్రాథమిక విద్యా విస్తరణలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర గురించి హంటర్ కమిషన్ నొక్కి చెప్తుంది అని చెప్పుకున్నాం. అలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు మీరేం చేయాలంటే ప్రాథమిక విద్యలో ఎక్కువ నిధులు ఖర్చు పెట్టండి. మాధ్యమిక విద్య, ఉన్నత విద్యని అది తర్వాత సంగతి చూడొచ్చు, ముందైతే ప్రాథమిక విద్యలో ఎక్కువ నిధులు ఖర్చు చేయాలని చెప్తుంది. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులు ఉంటారు, ప్రతి క్లాస్లోనూ ప్రతి చోట బాగా చదివే వాళ్ళు ఉంటారు. అలాంటి విద్యార్థులకు విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కల్పించండి మీరు. అంటే స్కాలర్షిప్స్ అలాంటివి ఇవ్వండి. బాగా చదువుకునే వాళ్ళకి స్కాలర్షిప్ లాంటివి ఇచ్చేసి వాళ్ళు ఉన్నత విద్యని అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళడానికి మీరు ఆర్థిక సహాయం చేయాలి.
అలాగే ఈ ఐరోపా విశ్వవిద్యాలయాల్లో అంటే ఫారెన్లో చదువుకొని వస్తారు కదా, విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చదువుకొని వస్తారు చూడండి విశ్వవిద్యాలయాల్లో, అలాంటి విద్య అభ్యసించిన వాళ్ళకి, అలా అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళకి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించండి. బాగా చదువుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి హెల్ప్ చేయండి. మీరు హెల్ప్ చేసి అక్కడ చదువుకొని వస్తారు కదా, అక్కడ చదువుకొని వచ్చిన వాళ్ళకి మీరు ఏం చేస్తారంటే మంచి ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి అని చెప్తారు. అలాగే ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించే వాళ్ళు, ఇందాక వాళ్ళు పాఠశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయుల్ని ఎంపిక చేయడానికి వాళ్ళకి ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఏర్పాటు చేసిన ఆ శిక్షణా సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించిన వాళ్ళు ఉంటారు, ఇప్పుడు మనలాంటి వాళ్ళే బిఎడ్లు చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఉపాధ్యాయ వృత్తిని శాశ్వతంగా స్వీకరించిన వాళ్ళు, ఉపాధ్యాయ శిక్షణాలయాల్లో శిక్షణ పొందిన వాళ్ళు, అలాంటి వాళ్ళు తప్పనిసరిగా బోధనా సిద్ధాంతాలు అనుభవాలకు సంబంధించి ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. ఇప్పుడు మనం టెట్లు డిఎస్సిలో ఉత్తీర్ణులు అవుతున్నామో అలాంటి వాళ్ళు ఆ బోధనా సిద్ధాంతాలకు సంబంధించి ఆ అనుభవాలకు సంబంధించి ప్రవేశ పరీక్ష పెడతారు వాళ్ళు. ఆ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి వాళ్ళు. అలా ఉత్తీర్ణులు అయితేనే వాళ్ళకి ఉపాధ్యాయ పోస్టింగ్ ఇవ్వండి అని చెప్తుంది. ఇంకా ప్రాథమిక విద్య 7 నుంచి 8 సంవత్సరాలు ఉండాలి. ప్రాథమిక విద్య 7 నుంచి 8 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్తుంది. అది ఎలాగా? 2 దశల్లో ఉండాలి. అది కూడా ప్రాథమిక విద్య 2 దశల్లో ఉండాలి అని చెప్తుంది. మొదటి దశలో ఎలా అంటే 1 నుంచి 5వ తరగతుల దాకా ఫస్ట్ దశ, 1 నుంచి 5వ తరగతుల దాకా ఫస్ట్ దశ, 6 నుంచి 8 తరగతుల దాకా రెండో దశ, 1 నుంచి 5 తరగతులకేమో మొదటి దశ, 6, 7, 8 తరగతులకేమో రెండో దశ. ఇలాగా మొత్తం ప్రాథమిక విద్య అనేది 7 నుంచి 8 సంవత్సరాలుగా ఉండాలి అని చెప్తుంది. ఇంకా స్త్రీ విద్యకి, ముస్లిం విద్యకి, వెనుకబడిన తరగతుల విద్యకి ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్తుంది. ఆల్రెడీ ఇందాక ఒక చోట చెప్పింది ఏమని, వెనుకబడిన వర్గాలకి, గిరిజనులకి, స్త్రీలకి ప్రవేశం ఫ్రీగా ఉండాలి, విద్యాలయాల్లో ఫ్రీగా ఫీజు లేకుండా విద్య చెప్పాలి అని చెప్తుంది. అలాగే ఈ స్త్రీ విద్యకి, ముస్లిం విద్యకి, వెనుకబడిన తరగతుల విద్యకి ప్రాముఖ్యత ఇవ్వండి మీరు అని చెప్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మత విద్య అనేది నిషేధం. ఆల్రెడీ చెప్పుకున్నాం, మతాలకు అతీతంగా పాఠశాలల్లో మత బోధనలు చేయకూడదు. చెప్పుకున్నాం చూడండి, పాఠశాలల్లో మత బోధనలు చేయొద్దు, తటస్థ మత విధానాన్ని అమలుపరచాలి అని చెప్పుకున్నాం ప్రాథమిక పాఠశాలల్లో. అది అక్కడ. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో మత విద్య ఉండకూడదు. ఆ ప్రాథమిక పాఠశాల ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రాథమిక పాఠశాలల్లో కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో దేంట్లో అయినా మత విద్య అనేది ఉండద్దు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఉంటాయి చూడండి, ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఈ పాఠశాలలు ఉంటాయి, అలాంటి పాఠశాలల్లో వాళ్ళకి మత విద్యకు అనుమతిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాఠశాలల్లో అయితే మత విద్య ఉండకూడదు. ఇంకా ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేసుకున్న పాఠశాలలు అంటారా, వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ప్రైవేటు పాఠశాలల్లో మత విద్యకి అవకాశం అనేది కల్పిస్తుంది ఈ కమిషన్, హంటర్ కమిషన్. తర్వాత ఇంకా ఏం చెప్పిందంటే, పరదా పద్ధతి పాటించే ముస్లిం స్త్రీలకి ప్రత్యేక విద్యా సౌకర్యాలు, వాళ్ళని పర్యవేక్షణకి సంబంధించి మహిళా పర్యవేక్షణాధికారిని నియమించాలి. ఏం చేయాలి? పరదా పద్ధతి పాటించే ముస్లిం స్త్రీలు ఉంటారు, పరదా పద్ధతి పాటించే ఆ ముస్లిం స్త్రీలకి ప్రత్యేక విద్యా సౌకర్యాలు కల్పించండి. అలాగే వాళ్ళ పర్యవేక్షణ కోసం మహిళా పర్యవేక్షణ అధికారిని నియమించండి అని చెప్తుంది. చెప్పింది ఎవరు? హంటర్ కమిషన్. ఇవన్నీ చెప్పింది. ఈ హంటర్ కమిషన్ ఈ సిఫార్సులు అన్నీ చేస్తుంది. ఇవ్వండి, ఈ సిఫార్సులు అన్నీ చేస్తుంది హంటర్ కమిషన్. ఈ సిఫార్సులు అన్నిటి ఫలితంగా తర్వాత ఏర్పడిన ఫలితాలు చూద్దాం చూడండి. హంటర్ కమిషన్ సిఫార్సుల ఫలితంగా విద్యా వ్యవస్థలో పెట్టుబడులు పెరిగి విద్య అనేది విస్తరిస్తుంది. అదేంది? ప్రాథమిక విద్య. మెయిన్గా ప్రాథమిక విద్య అనేది బాగా విస్తరిస్తుంది, విద్య మొత్తం విస్తరిస్తుంది, దాంట్లో మెయిన్గా ప్రాథమిక విద్య అనేది. దీని ఫలితంగా 1882లో పంజాబ్లో, 1887లో అలహాబాద్లో విశ్వవిద్యాలయాల స్థాపన అనేది జరిగింది. ఎక్కడెక్కడ? 1882లో ఏమో పంజాబ్లో, 1887లో ఏమో అలహాబాద్లో విశ్వవిద్యాలయాల స్థాపన అనేది జరిగింది. ఈ అలహాబాద్లో విశ్వవిద్యాలయ స్థాపన అనేది డిఎడ్ బుక్లో, ఓల్డ్ డిఎడ్ బుక్లో సెకండ్ ఇయర్ బుక్ ఉండేది కదా, దాంట్లో 1957 అని ఉంది, ఒకసారి గమనించుకోండి. ఇది 1887లో అలహాబాద్లో విశ్వవిద్యాలయ స్థాపన అనేది జరిగింది. కానీ ఓల్డ్ డిఎడ్ బుక్లో అయితే 1957 ఉంది, ఒక్కసారి చూసుకోండి ఇది. ఇంకా 1887లో దీని ఫలితంగా, ఈ హంటర్ కమిషన్ ఫలితంగా ఏర్పడిన ఆ సిఫార్సుల ఫలితంగా ఏర్పడినవి, ఆ ఏర్పాటు కాబడినవి నెక్స్ట్ జరిగినవి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ హంటర్ కమిషన్ ఫలితంగా 1887లో మన భారతదేశంలోని పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం మొట్టమొదట కమిటీ ఏర్పాటు చేయబడింది.
పాఠ్య పుస్తకాల పరిశీలనల కోసం 1887లో ఏ కమిటీ అంటే అది భారతదేశ పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ. ఆ కమిటీ పేరు కూడా అదే. మన భారతదేశంలో ఉన్న పాఠశాలలో పాఠ్య పుస్తకాల పరిశీలన కోసం కమిటీ అనేది ఏర్పాటు చేయబడింది 1887లో. ఇంకా 1997 నుంచి 1902లో ఈ మధ్య కాలంలో ఈ 6 ఏళ్ళు మన భారతదేశంలో భయంకరమైన కరువు అలాగే ప్లేగు వ్యాధి రెండు వస్తాయి. ఈ 6 ఏళ్లలో 1897 నుంచి 1902 ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో భయంకరమైన కరువు ప్లేగు వ్యాధి అనేది వస్తాయి. ఈ రెండిటి వల్ల, ఈ కరువు వల్ల, ఈ ప్లేగు వ్యాధి వల్ల చాలా మంది విద్యార్థులు చాలా మంది మరణించడము, అలాగే ఎవరు పాఠశాలకు రాకపోవడం వల్ల పాఠశాలల మూసివేత అనేది జరిగింది. ఆ పాఠశాలన్నీ మూసివేయబడతాయి. చాలా వరకు పాఠశాలన్నీ మూసివేస్తారనమాట. అందుకని మన విద్యా విధానంలో ఈ కాలంలో, ఈ 6 సంవత్సరాల కాలంలో అసలు పాఠశాలలు అనేవి జరగకపోవడం, పాఠశాలకు ఎవరు రాకపోవడం, చాలా మంది మరణించడం, ఇలాంటివి జరగడం వల్ల, ఈ సంఘటనల వల్ల ఈ 1897 నుంచి 1902 ఈ మధ్య కాలాన్ని మన విద్యారంగంలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు. ఈ కాలాన్ని మన విద్యారంగంలో నిశ్శబ్ద కాలంగా పేర్కొంటారు అన్నమాట. సో ఇంతటితో హంటర్ కమిషన్కి సంబంధించి సిఫార్సులు, సూచనలు మనం అన్నీ చూసేసుకున్నాము. దీనికి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ని మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చూడండి, ఇవ్వండి మన ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ ఇవి. హంటర్ కమిషన్కి సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో 3 బిట్స్ వచ్చాయి. ఆ బిట్స్ ఇక్కడ చూడండి. ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులకు తోడ్పడిన కమిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పుల కోసం, మౌలిక మార్పుల కోసం ఏర్పడిన కమిటీయే హంటర్ కమిటీ లేదా హంటర్ కమిషన్ అని చెప్పుకున్నాం. సో ఆన్సర్ ఏంది? హంటర్ కమిషన్. ఇంకా స్వాతంత్రానికి పూర్వం మొట్టమొదటి విద్యా కమిటీ ఏంటి? స్వాతంత్రానికి పూర్వం ఏర్పడిన కమిటీ, అలాగే మన దేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి విద్యా కమిటీ, ఇవన్నీ ఇది ఏమని చెప్పుకున్నాం మనం? ఆన్సర్ హంటర్ కమిటీ అని చెప్పుకున్నాం. ఇంకా హంటర్ కమిషన్ 1882 ఏర్పాటు చేయబడింది. ఎప్పుడు? 1882. దీని అభివృద్ధికి విలువైన సిఫార్సులు చేసింది. ఏ అభివృద్ధి కొరకు, దేని కొరకు విలువైన సిఫార్సులు చేసింది మన హంటర్ కమిషన్ అంటే? సెకండరీ విద్యనా, ప్రాథమిక విద్యనా, ఉన్నత విద్యనా, సాంకేతిక విద్యనా? చెప్పుకున్నాం, ప్రాథమిక విద్యలో విప్లవాత్మకమైన మార్పులు, మౌలిక మార్పుల కోసం ఏర్పాటు చేయబడినదే హంటర్ కమిషన్ అని చెప్పుకున్నాం. సో ప్రాథమిక విద్యలో అభివృద్ధికి, దానికోసం విలువైన సిఫార్సులు చేయడానికి ఏర్పాటు చేయబడింది హంటర్ కమిషన్. ఈ 3 బిట్లు అనేవి మన ప్రీవియస్ డిఎస్సిలో హంటర్ కమిషన్కి సంబంధించి వచ్చిన బిట్స్ ఇవి. నేను ఒక టాపిక్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రీవియస్ డిఎస్సి బిట్స్ ఏవి డిస్కస్ చేయలేదు అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రీవియస్ డిఎస్సిలో మేబీ ఆ టాపిక్ మీద బిట్స్ రాలేదు అని. బిట్స్ కనుక వచ్చిండుంటే డెఫినెట్గా నేను చెప్పిన టాపిక్కి ఆ తర్వాత మన క్లాస్ అయిపోయేలోపు లాస్ట్లో ఖచ్చితంగా ప్రీవియస్ డిఎస్సి బిట్స్ అనేవి డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేయలేదు అంటే రాలేదు అని అర్థం. ఓకేనా? ఇంతటితో మనకి హంటర్ కమిషన్కి సంబంధించి సిఫార్సులు చేసిన, కమిటీ చేసిన సిఫార్సులు వాటన్నింటిని మనం క్లియర్గా చూసుకున్నాం. ఈ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? 1882 ఫిబ్రవరి 3వ తారీఖున ఏర్పాటు చేయబడింది. హంటర్ అధ్యక్షతన లార్డ్ రిప్పన్, అప్పటి గవర్నర్ జనరల్, ఆయన ఏర్పాటు చేసిన కమిటీ ఇది. అసలు మెయిన్గా ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే వుడ్స్ తాకీదులో చేసిన ఆ సిఫార్సులను పరిశీలించి అవి కరెక్ట్గా అమలయ్యాయా లేదా వాటి గురించి చూడడానికి, వాటి అమలు గురించి చూడడానికి, అలాగే దాని ముందు ఈ హంటర్ కమిషన్కి ముందు అంతా మాధ్యమిక విద్య, ఉన్నత విద్య మీద అందరూ ఫోకస్ చేశారు. ప్రాథమిక విద్యని డిలే చేశారు, దాన్ని వదిలేశారు, అసలు దాన్ని పట్టించుకోలేదు అనేసి ప్రాథమిక విద్యలో మార్పులు తీసుకురావడానికి, ప్రాథమిక విద్యలో మౌలికమైన మార్పులు చేయడానికి ఏర్పాటు చేయబడింది మన హంటర్ కమిషన్. ఇంట్లో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ కమిషన్ ప్రాథమిక విద్యలో మౌలిక మార్పుల కోసం ఏర్పాటు చేయబడింది. అలాగే ఈ కమిషన్ని మనం తొలి భారతీయ విద్యా కమిషన్ అని అంటాం. అలాగే మన భారతదేశంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి కమిషన్ ఇదే. స్వాతంత్రానికి పూర్వం ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి విద్యా కమిషన్ కూడా ఇదే. ఏది అడిగినా దీనికి అన్నిటికీ ఆన్సర్ హంటర్ కమిషన్. ఓకేనా? ఇంతటితో మనకి 1882 హంటర్ కమిషన్ దాని గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి హార్టాగ్ కమిషన్, సార్జెంట్ కమిషన్ గురించి మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? చూసారు కదా, వుడ్స్ డిస్పాచ్ తర్వాత వచ్చిన కమిటీలు, కమిషన్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని, అలాగే మన విద్యా వ్యవస్థలో మన విద్యకి సంబంధించిన వచ్చిన మార్పుల్ని, మన భారతీయ విద్యా విధానంలో జరిగిన పరిణామాల గురించి మనమైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. దీని తర్వాత జరిగిన పరిణామాల గురించి నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా ప్రతి క్లాస్ ని మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి.
బాయ్ అండి, మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాం.